వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. సో ఈ రోజు మన ఫాస్ట్ లక్కీ కలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరిలో ఎక్కడ? ఈస్ట్ గోదావరి రావులపల్లి అండి. హలో, మీ పేరు ఊరు పేరు లేదండి మీకు? మాది రావులపల్లి అండి. మరి రావులపల్లి అని చెప్పొచ్చు కదా ఈస్ట్ గోదావరిలో. లక్ష్మి గారు ఇదే ఫస్ట్ టైం కాల్ కలిసిందని. అవునా, ఇదేనా ఫస్ట్ టైం కాల్ కలవడం మీకు? అవునండి. ఓ, డైలీ చూస్తున్నారా ప్రోగ్రామ్? చూస్తున్నామండి. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నానండి. డైలీ 2 సార్లు పైన చేస్తున్నానండి. అయ్యో, కాల్ కలవట్లేదు. అవునండి. అయ్యో, ఏంటి మరి సంక్రాంతికి హడావిడి ఉందా రావులపాలెంలో? ఎందుకు లేదండి, బాగా ఉందండి. బాగుంది. కోడి పందాలు అవన్నీ బాగా జరుగుతాయా? అవునండి, బాగా జరుగుతాయండి. ముగ్గుల పోటీలు మీరు వేస్తారా? ముగ్గులు వేస్తారా? వేస్తామండి. బాగా వేస్తారా? వేస్తామండి. పెద్ద వేస్తారా చిన్న వేస్తారా? డిజైన్స్ వేస్తానండి ఎక్కువ. డిజైన్స్ వేస్తూ ఉంటారు బాగా. అవునండి. ఓకే, లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? టైలరింగ్ అండి, హోమ్ మేకర్ అండి. టైలరింగ్ అసలు ఫుల్ అందరూ వాళ్ళే ఉన్నారు. అవునండి. ఓకే, బయటికి స్టిచ్ చేస్తూ ఉంటారా ఇంట్లోనేనా? లేదండి, ఓన్లీ ఇంట్లోనేనండి. చాలా అవి సరిపోతాయి మనకి. ఇంట్లో సంక్రాంతికి మీద సంబంధించి షాపింగ్ అయిపోయిందా? ఇంకా లేదండి, చెయ్యాలి. ఇంకెలాగా ఇంట్లో టైలరింగ్ ఉంది కాబట్టి ఏం కాదు, ఎప్పుడు తీసుకున్నా అప్పటికప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు. అవునండి. అంతేనా? అవునండి. ఓకే, భోంచేస్తారా లక్ష్మి గారు? ఇంకా ఈ ప్రోగ్రామ్ అయ్యాక తిందామని లైన్లో ఉన్నాం. టెన్షన్ ఎక్కువైపోతుంది ఫస్ట్. అవునండి, క్లూ ఇచ్చి నన్ను గెలిపించాలండి. ఎలాగన్నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, ధ్యాస అంతా దాని మీద ఉంది. కాల్ కలిసింది ఒకటి, కలిసిన తర్వాత ఏం అడుగుతారు, నేను సమాధానం చెప్తానా లేదా టెన్షన్ అండి. టెన్షన్. సినిమాలు చూస్తూ ఉంటారా? సినిమాలు అన్ని చూస్తాం కానీ తక్కువ. మరి ఏం చేస్తూ ఉంటారు? ఏంటి మీకు ఇష్టమైంది ఏంటి? ఇష్టమైంది ఏముందండి, మీకు బాగా ఇష్టం సీరియల్స్ న్యూస్ గా చూస్తామండి. చూస్తూ ఉంటారు. ఇంకా అంతేనండి, పిల్లలతో సరిపోతుంది. మరి పాప బాబునండి. అవునా, చిన్న పిల్లలా? లేదండి, పాప అయితే 5th క్లాస్ అండి, బాబు అయితే 9th క్లాస్ అండి. ఓకే, అటు ఇటుగా అక్కడ మధ్యలో ఉన్నారు ఇప్పుడు. అవునండి, కొట్టుకుంటా ఉంటారండి. బాగా కొట్టుకుంటారా? బాగా చదువుకుంటారండి. మా ప్రవళిక హాయ్ చెప్పండి. మా పాప పేరు ప్రవళిక. హాయ్, పేరేంటన్నారు? ప్రవళిక అండి. ప్రవళిక హాయ్. ఈరోజు స్కూల్ లేదా? ఉందండి, వచ్చాక యూట్యూబ్ లో చూసుకుంటుందండి. అందుకనా? ఓకే, ప్రవళిక బాగా చదువుకో, ఓకేనా? మీ సారీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. మరి హ్యాపీ న్యూ ఇయర్. నిన్న హ్యాపీ న్యూ ఇయర్ చెప్పరా నాకు? నిన్న జరిగిపోయింది, అయినా సరే నేను హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ, మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. నేను చాలా ట్రై చేశానండి. అవునా? అయ్యో, చాలా మంది కాల్స్ ట్రై చేశారు నిన్న. మరి మనకి ప్రోగ్రామ్ ఒక ½ అవర్ వరకు వచ్చేసాం ఆల్రెడీ. సో అందువల్ల కాల్స్ నేను కూడా ఎక్కువ మందితో మాట్లాడడానికే ట్రై చేస్తాను. అవునండి. ఓకే, పాత సినిమాలు కొత్త సినిమాలు అలాంటివి చూసినవి ఏమైనా ఐడియా ఉందా మీకు? సినిమాలంటే తక్కువనండి. చెప్పండి. టెన్షన్ పడకుండా ఉండాలంటే మీరు ఒక పాట పాడాలి. అమ్మో, నాకు పాటలు రావండి. మరి ఏం చేస్తారు? ఏం చేయనండి. మరి ఏదో చెప్తానండి. చిట్కా చెప్తానండి. చెప్పండి. రోజు మార్నింగ్ అండి వాము జీలకర్ర అవి పౌడర్ చేసుకుని వాటర్లో తాగితే గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. ఓకే, వాము జీలకర్ర. అవునండి. అది ఏమైనా వేయించాలా, అవసరం లేదా? ఏంటండి? అంటే పచ్చివే వేసుకుని తాగాలా, లేకపోతే ఏమైనా పౌడర్ కింద చేసి కలుపుకొని తాగాలా? పౌడర్ చేసుకుంటే బాగుంటుందని తాగుతాయి. అవునా? ఓకే ఓకే, సరే అయితే మిమ్మల్ని ఎక్కువసేపు నేనైతే టెన్షన్ పట్టించను. ఒక మూవీకి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగేస్తాను, మీరైతే ట్రై చేయండి. మీకు తెలుసు ఆల్రెడీ, ఈజీనే. నేను కూడా హింట్ ముందే ఇచ్చేస్తున్నాను కాబట్టి ట్రై చేయండి. టైం అయ్యే లోపుగా మాత్రం ఆన్సర్ చేయండి. మీరు ఎలాగైనా హెల్ప్ చేయాలండి. నేను ట్రై చేస్తాను, నేను కూడా మీతో పాటు. ఓకేనా? స్క్రీన్ మీద క్వశ్చన్ కనిపిస్తుంది. క్వశ్చన్ వచ్చేసి, ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన చివరి సినిమా ఏది? సత్యనారాయణ దర్శకత్వం వహించిన చివరి సినిమా ఏది? సత్యనారాయణ చివరి సినిమా అంట. దర్శకత్వం వహించిన సత్యనారాయణ చివరి సినిమా. చివరిగా దర్శకత్వం వహించిన
వివి సత్యనారాయణ దర్శకత్వం చివరి సినిమా. దర్శకత్వంలో వహించిన చివరి సినిమా సినిమా పేరు అయిపోతుంది టైం, త్వరగా చెప్పాలి. ఎవరు చెప్పాలన్నా? సత్యనారాయణ దర్శకత్వంలో చివరి సినిమా. అయిపోయింది టైము. అయ్యో టైం అయిపోయింది, పక్కన వాళ్ళు అడిగే లోపుగా టైం అయిపోయింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరు ఉన్నారో చూసేద్దాం. హలో హలో నమస్తే అండి. హాయ్ అక్క, నా పేరు భవ్య. భవ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను అక్క, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ భవ్య. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి కాల్ చేసేది? హైదరాబాద్. హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటావు? బీటెక్. నేను ఆల్రెడీ మీతో కాల్ మాట్లాడాక నా రోజు గెలవలేదు. అవును గుర్తుంది. యా, ఓకే. ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు న్యూ ఇయర్? బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. బాగా హ్యాపీ, ఫుల్ ఎంజాయ్. ఫుల్ గా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. ఓకే ఓకే. ఇంకా భవ్య అక్క, మరి ఏంటి, క్వశ్చన్స్ కి వెళ్ళాలంటే మన రూల్ ఉంది కదా, ఏదైనా పాట పాడాలి. పాట కాదు, చిట్టా చెప్తా. అందరి చిట్కాలు చెప్తే సింగర్స్ ఎలా బయటకు వస్తారు? ఆల్రెడీ లాస్ట్ టైం పాడాను అక్క, అందుకే ఈసారి డిఫరెంట్ గా. ఓకే కానీ అయితే ఇప్పుడు ఈ మధ్య మనకి పీసీఓడి, థైరాయిడ్ వీటి వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది కదా. అవును. వాటి కోసం మనం ఏం చేయాలంటే ఒక 2-3 స్పూన్స్ రైస్ ని వాటర్ లో ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ కి ముందు ఒక 1/2 an hour ముందు దాన్ని స్కాల్ప్ కి బాగా మసాజ్ చేసుకుని హెడ్ బాత్ చేయాలక్క. అవునా? వీక్లీ 2 times చేస్తే హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఓ సూపర్ టిప్. అసలు ఫస్ట్ అందరికి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అవునక్క. సో మంచి టిప్ చెప్పావు నువ్వైతే. ఓకే, టిప్ అయిపోయింది కానీ మన క్వశ్చన్కి వెళ్ళిపోదాం అనే కదా నెక్స్ట్. అవునక్క. అంత టెన్షన్ ఉంది కదా? చాలా. లాస్ట్ టైం అసలే ఓడిపోయాను. అదే టెన్షన్ ఎక్కువగా ఉంది నీకు. లాస్ట్ టైం ఓడిపోయిన ఈసారి పరిస్థితి ఏంటా అన్నట్టు. అవునక్క, మీరు హెల్ప్ చేయాలి కంపల్సరీగా. సో నేను ట్రై చేస్తాను మాక్సిమం. ఓకే అక్క. ఓకే, క్వశ్చన్ కూడా వెళ్ళిపోతున్నాను ఫాస్ట్ గానే. క్వశ్చన్ వచ్చేసి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? స్టార్ట్ అయిపోయింది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ప్రజెంట్ ఆయన లేరు, సీనియరు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? భవ్య చెప్పాలి. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, పెద్ద వ్యక్తి, ఇప్పుడు ప్రెసెంట్ లేరు. నాగేశ్వరరావు అక్క. పక్కనా? అవునక్క. 100%. ఇంకోటి నాకు మా ఫాదర్ హెల్ప్ చేశారు. చేంజెస్ అయితే ఏమి లేవు కదా? ఒకసారి ఆలోచించు. లేదక్క, పక్క. పక్కా, అదే కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ భవ్య. ఓ సూపర్. ఎట్టకెలకి లాస్ట్ టైం విన్ అవ్వకపోయినా ఈసారి అయితే ఎలాగైతే పక్కన సపోర్ట్ తీసుకుని డాడీది విన్ అయిపోయావు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి మేడం. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మేడం. హైదరాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లోనేనండి. అంతకు ముందు కాల్ చేశారా? లేదు, ఒక రోజు చేసినా కానీ ఓడిపోయినా. అవునా? ఓకే, అందుకే ఇంకొకసారి కాల్ వచ్చింది. ఓకే, న్యూ ఇయర్ కి ఎలా? శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అండి, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా చేసుకున్నాం, కేక్ కట్ చేసుకున్నాం. ఇంకా ఇంకా అన్నీ ఇంట్లోనే ఇక గుడికి పోయినాం. మా అబ్బాయి, మా కోడలు అందరం గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళి వచ్చారు సంతోషంగా. న్యూ ఇయర్ కి ఈ ఇయర్ కూడా హ్యాపీగా. లాస్ట్ ఇయర్ చాలా ఫాస్ట్ గా గడిచిపోయింది, మరి ఈ ఇయర్ ఎట్లా వెళ్తుందో చూడాలి. మా బాబు పెళ్ళి అయి కూడా 4 నెలలు అయింది మేడం. అవునా? ఓకే, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనోడు ఉంటాడేమో. అంతే కదా? ఆశీర్వాదం ఉంటే ఉంటుంది. ఓ నెక్స్ట్ అదే, ఫస్ట్ పెళ్ళి అయిందంటాం, నెక్స్ట్ మనోడు కావాలి. సరిపోద్ది. మనోరాలు నెంబర్ తీసుకోలే మేడం మా దగ్గర ఇల్లు. అంటే విన్ అయిన వాళ్ళవి ఆటోమేటిక్ గా తీసుకుంటారు, విన్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ కాల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తీసుకోలే, మనకు అవసరం లేదు, మీది ఆల్రెడీ అక్కడ ఫీడ్ అయి ఉంటుంది. విన్ అయిన తర్వాత మీరు ఒకవేళ గెలిస్తే కనుక తీసుకుంటారు నెంబరు.
గెలిస్తే తీసుకుంటారా? ఆ. ఓకే ఓకే. గెలకపోతే ఉండదు, మళ్ళీ కాల్ చేయాలి కదా. ఆల్రెడీ మీరు గెలిచేటప్పటికి నెంబర్ ఆల్రెడీ తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళు మాట్లాడతారు. అదే తీసుకోలేదు ఇప్పటిదాకా నాకు నెంబర్ అని. మ్మ్. ఏం కాదా అలా మేమే చేసేది. అవును, సినిమాలు అలా చూస్తూ ఉంటారా? తక్కువ మేడం. తక్కువ. తక్కువ. మరి ఏం చేస్తే మీకు టైం పాస్ ఎలా? ఇంట్లో పని వంట వాళ్ళకి బాక్సులు కట్టాలి, కొడుకు కోడలు జాబ్ చేస్తారు. అబ్బా, కోడలు కూతుర్లా చూస్తున్నారు అత్త. ఆ. ఇంట్లో పని మీరు చేస్తారా, కోడలు చేస్తారా? నేను ఇంకా పొద్దున లేచి స్నానం చేసి తయారయ్యి బాక్స్ టిఫిన్ చేసి వెళ్తారు. ఇద్దరు ఒకటేసారి వెళ్తారు. అబ్బా, మంచిగా అసలు కుదరదు. మంచి బాగా చూసుకుంటున్నారు అయితే. ఒక్కడే అబ్బాయి మేడం. అయితే తప్పదు, ఇంకా వాళ్ళే. ఆమెనే కుతురాయినా కోడలైన ఆమెనే కదా. అబ్బా, మంచి మాట చెప్పారు. ఆడపిల్లలకి అదే కదా కావాల్సింది. అంతే మేడం. సూపర్ అన్నమాట. అయితే మీకు ఈ టైం సరిపోద్ది. వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. భోంచేసారు మీరు ఇంతకి? ఇప్పుడే భోజనం చేసిన. మరి అపార్ట్మెంట్ ఉంటాం మేడం మా చిన్నప్పుడు వల్ల. అదో అయిపోయింది, ఇప్పుడు చూస్తున్నారు ప్రోగ్రామ్. డైలీ చూస్తున్నారా? డైలీ చూస్తున్నారు. ఏమనిపిస్తుంది? పని కాగానే టీవీ పెట్టుకొని అన్ని నూరు అవన్నీ వింటాము. ఇట్లాగే అయిపోయే వరకు పని అయిపోతుంది. మేము ఎప్పుడొస్తావా అని చూస్తుంటాము. ప్రోగ్రామ్ కోసం వెయిటింగ్ అందరూ. వెయిటింగ్ చేస్తాం. ఓ, ఎంత తొందరగా బాగుందిరా మేడం. చీర బాగుంది. బాగుందా? థ్యాంక్ యూ. మీరు విన్ అయితే ఈ శారీ పంపించమని చెప్తా. నా కోడలికి. ఓ కోడలు, అబ్బా టచ్ చేసారు అసలు. కోడల కోసం ఉంటుంది. నా కోడలు నీలాకనే ఉంటుంది. అవునా? సరే, ఖచ్చితంగా పంపించమని చెప్తా. మీరు విన్ అయితే కనుక, మీరు గెలిస్తే పంపించమని చెప్తా. మరి నెంబర్ అయితే తీసుకోలేదు, మా నెంబర్ లేదు. మీరు గెలిస్తే తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఆన్సర్ చేస్తారు కదా, కరెక్ట్ అయితే మీరు విన్ అయితే కనుక అడిగి తీసుకుంటారా కాల్. మీ నెంబర్ కూడా ఆల్రెడీ అక్కడ పడుతుంది. మా వాళ్ళు ఫీడ్ ఆల్రెడీ ఎంట్రీ అయిపోయింది అది నెంబరు. అబ్బా, కోడల కోసం అత్త కష్టపడుతున్నారు. ఓకే. కోడలంటే ఇష్టమా? బా, చాలు, ఇవి ఒక్కటి చాలు. ఈ కోడలు వింటే కనుక హ్యాపీ ఫీల్ అవుతారు. మా అత్తకి ఇంత ఇష్టం అసలు నేనంటే అని. నేనేం పని చెప్పా, ఆఫీస్ నేనేం చేస్తా. బా, చాలు ఇంకా అసలు. ఆ అమ్మాయి కంటే కూడా వాళ్ళ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. మా అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటారు. కాదు మేడం, మా ఇంటికి పోతుంది కదా అమ్మ తెలిసి. మా అత్త మేము పని చెప్పాలి, మీరేం చెప్తారంట. అవునా? వాళ్ళ అమ్మ అంటుంది, పోతే పని చెప్పమంటే ఏం చెప్పమంట, నాకు ఎవరో చెప్తే ఇట్లా అంటుంది అని చెప్తుంది. పాపం ఆఫీస్కి పోతుంది కదా అని మీరు ఏం చెప్పట్లే. పోయి వస్తారు కదా మేడం. ఎంత బాగా అర్థం చేసుకుంటే అత్త. మీ అత్తగారు కూడా మిమ్మల్ని అలానే చూసుకుంటేవారా? నిజం చెప్పండి, నేను ఎవరికీ చెప్పను. నిజంగానే చూసుకుంటే. అప్పట్లో అంటే మేము పొలాలకు ఆడిపోయేది మా అత్తమ్మ. పదాలు చేసుకునేది అప్పట్లో. అంతే. ఇప్పుడు అంటే అట్లా లేదు కదా, బయటకు వెళ్తారు పిల్లలు, వచ్చే వరకు అలసిపోతారు. ఓకే, మరైతే ఇప్పుడు నాకు ఏం చెప్తున్నారు? ఏదైనా ఒక పాట పాడతారా, లేదంటే ఒక సామెత చెప్తారా? ఇంకా పాటలు అంటే నాకు చదువురా, ఏం చేయాలి? మీరు సామెతలు చెప్పచ్చు, పొడుపు కథ చెప్పచ్చు. చిట్కా చెప్తా. ఓకే. ఇప్పుడు మనం దోశలు పోసుకోవాలంటే అందులో కొన్ని అక్కులు, కొన్ని బొంగులు, కొంచెం మెంతులు వేసుకోవాలి మేడం, మంచిగా వస్తాయి. అవునా? చాలా మెత్తగా వస్తాయి. ఇక మంచి చిట్కానే చెప్పారు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని సినిమాకి సంబంధించి అడగాల, లేకపోతే ఏంటి, దేనికి సంబంధించి అడగను? ఏమో సినిమాలు అంటే నాకు వెంకటేష్ అంటే ఇష్టం. ఏదైనా ఈజీ ఉంటే చెప్పు. ఇక నేను అదే వెతుకుతా, చూస్తా, ఆలోచిస్తున్నాను. నేను ఏంటి ఈజీ మీరు చెప్పగలిగేది ఏముందా అని ఆలోచిస్తున్నా. అదే మేడం, చేయండి. అసలు ఏం చెప్తారు? పక్కన ఎవరైనా ఉన్నారా మీకు సపోర్ట్ చేయడానికి? మా కోడలు వెళ్ళిపోయింది, కొడుకు వెళ్ళిపోయింది, ఎవరు లేరు. మీరు ఒక్కరే ఉన్నారా? ఒక్కదాన్ని ఉన్నా.
అవునా, సరే ట్రై చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, అడిగాడు. విని నాకు చెప్పండి. మీరు వినే ఉండొచ్చు ఆ పదం అయితే గనక, సరేనా? సరే మేడం. ఓకే, క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, నేను కూడా మీకు చెప్తాను. సరే. ఓకే, క్వశ్చన్ వచ్చేసి లక్ష్మణుడు అతికాయుణ్ణి ఏ అస్త్రం ఉపయోగించి వధించాడు? ఐ మీన్ అంటే చంపాడనమాట. లక్ష్మణుడు ఒక అస్త్రాన్ని ఉపయోగించాడు. నెమ్మలి. కాదు కాదు, ఒక అస్త్రం. ఒక అస్త్రం ఐ మీన్ బాణాలు వేసినాడు, అందులో ఒక అస్త్రం చెప్తాం కదా మనం. కొంచెం clue. లక్ష్మణుడు అతికాయుణ్ణి ఏ అస్త్రం ఉపయోగించి వధించాడు? బాణము. అది దాని పేరు ఉంటది, అస్త్రాలు ఉంటాయి. సుశీలం. కాదు కాదు, కొంచెం దగ్గరగా. అదొక అస్త్రం. బాణమా? దాన్ని అస్త్రం అంటారు, దాని పేరు ఒక అస్త్రం. మన దేవుళ్ళలో కూడా ఆ పేరు వస్తూ ఉంటది, అస్త్రం పేరు. టైం అయిపోయింది లక్ష్మి గారు, ఏం కాదు, నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ కోడలికి మీరు చీర గిఫ్ట్గా ఇద్దరు కానీ ఈసారి, ఓకేనా? నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నా చూసేద్దాం. హలో హలో, నమస్తే అండి, నమస్తే. మీ పేరు? సరళాదేవి, సరళ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వికారాబాద్. వికారాబాద్. ఆల్రెడీ కాల్ చేసినట్టున్నారు కదా మీరు? మిస్ అయింది. మిస్ అయింది, కాల్ చేశారు. ఆ. ఓకే, పక్కన ఎవరో సౌండ్ చేస్తున్నారు. హలో హలో, వినిపిస్తుందండి నా వాయిస్? నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏం చేస్తూ ఉంటారు సరళ గారు? వాయిస్ వినిపించట్లే. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎందుకు అంత సీరియస్ గా చెప్తున్నారు? ఫస్ట్ టైం కదా, జరా టెన్షన్ ఉంది. టెన్షన్. ఏం కాదు, టెన్షన్ తీసేద్దాం. మూవీస్ అట్లా చూస్తూ ఉంటారా? న్యాయం చాలా బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ. సినిమాలు చూస్తూ ఉంటారా? చూసాం. చూస్తారా? చూసాం. ఏ సినిమా చూసారు రీసెంట్ గా? ఏ సినిమా చూసారు? పక్కన ఎవరు న్యూస్ ఎక్కువ చూస్తాం. మ్మ్? న్యూస్ చూస్తాం అంతే. టీవీ అది సినిమా ఏమి ఎక్కువ చూద్దాం. న్యూస్ చూస్తారా? అసలు ఉదయం నుంచి మా ఛానల్లో ఏం చూసారు చెప్పండి నాకు. హలో చెప్పండి. బీఆర్కే వార్తలు ఎక్కువ చూస్తాం. అదే బీఆర్కే వార్తలు ఏం చూసారు? ఉదయం నుంచి చూసారా లేదా? నైటే చూసారా? ఓకే, బీఆర్కేలో కొన్ని ప్రోగ్రామ్స్ న్యూస్ పేర్లు కూడా వస్తాయి. మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు నాకు చెప్పండి ఒకటి చాలు. ఆనంద. ఇంకా ఎవరు పక్కన బాగా అందిస్తున్నారు మీకు? నేనే ఉన్నా, నాకు చెప్తున్నా. ఎవరు అంది మీకు పక్కన చెప్పేవాళ్ళు ఎవరు? ఎవరు లేరు. ఉన్నారు, వాళ్ళ వాయిస్ కూడా వస్తుంది. సిస్టర్ నేను దూరం ఉంది, టీవీ న్యూస్ పెట్టుకున్నా, పక్కకి వచ్చేస్తుంది. కాదు, పక్కన మీకు ఆన్సర్ చెప్తున్నారు, ఎవరు వాళ్ళు? చెల్లెలు, సిస్టర్. ఓకే, మీ సిస్టర్ ఉన్నారా పక్కన? ఓకే, మరి ఇప్పుడు నాకేం చెప్తారు? మీరు ఏమన్నా పొడుపుగా చెప్తారా, సామెత చెప్తారా, లేకపోతే ఏంటి? చిట్కా. చిట్కా చెప్పండి. మిర్చి పౌడరు ఎక్కువ ఉంటే అది రెండు ఇంగు ముక్కలు వేస్తే ఫ్రెష్గా ఉంటుంది. అవునా? ఓకే, అది ఒక టిప్ చిట్కా చెప్పారు. ఓకే, నేనైతే మిమ్మల్ని ఒక సామెత అడుగుతాను, మీరు నాకు చెప్పాలి. కొంచెం మున్నట్లనే ఏం కాదు, ఈజీగానే ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా. జస్ట్ ఒక లాజిక్ టైప్ లో ఉంటుంది అంతే. క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, పక్కన ఎవరు ఉన్నారు కాబట్టి సపోర్ట్ అడగండి, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారేమో. నేను కూడా మీకు చేస్తాను. ఈజీగానే అడుగుతా. సామెత వచ్చేసి మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, టైం స్టార్ట్ అవుద్ది, తొందరగా చెప్పాలి. ఆ క్వశ్చన్ వచ్చేసి అంగట్లో బెల్లం విషం, ఈ సామెతను పూర్తి చేయండి. డాష్ విషం. అంగిట్లో బెల్లం డాష్ విషం, ఈ సామెత ఏంటి అసలు? అంగిట్లో బెల్లం డాష్ విషం, ఏంటి విషం అంగిట్లో? అదొక సామెత.
అంగిట్లో బెల్లం డాష్ విషం. అందకపోతే కాదు కాదు. అందకపోతే మ్మ్. అందకపోతే కాదు కాదు. అంగిట్లో బెల్లం అందకపోతే అది వేరు. అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అది. ఇది అంగిట్లో బెల్లం. కా- కారం హలో హలో మీరు మిస్ అయ్యారు. అంగిట్లో బెల్లం డాష్ విషం. అది మీకు ఆల్రెడీ తెలుసు కానీ దగ్గర వరకు వచ్చి వదిలేశారు. నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి, ఏం కాదు. ఈసారి ఖచ్చితంగా మీరు విన్ అవుతారు. ఇవాళ ఎవరైతే విన్ కాలేదో వాళ్ళందరూ మళ్ళీ కాల్స్ అయితే ట్రై చేయండి. విన్ అయిన వాళ్ళకి అతి త్వరలోనే శారీ వస్తుంది, ఏం కాదు. ఆల్రెడీ విన్ అయిన వాళ్ళు మాత్రం ఒక 2 months గ్యాప్లో మాత్రం కాల్ చేయండి. ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా శారీస్ వస్తాయి, ఏం టెన్షన్ పడద్దు. మీ అందరికీ ఆల్రెడీ ప్యాక్ అయినాయి. కొంతమంది ఏంటంటే అడ్రస్ కరెక్ట్ లేక రిటర్న్ వచ్చినాయట. సో వాటిని మళ్ళీ అడ్రస్ తీసుకుని పంపించడం జరుగుతుంది, ఏం టెన్షన్ లేదు. ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మీ శారీస్ మీకు సంక్రాంతి లోపుగానే వస్తాయి, ఓకేనా, డోంట్ వరీ. సో ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర. ఆడబిడ్డలంతా మా తోబుట్టులే. ప్రతిరోజు మిస్ కాకుండా చూడండి, ఖచ్చితంగా కాల్ చేయండి, శారీ గిఫ్ట్గా గెలవండి. సో కాల్స్ కలవని వాళ్ళు కూడా ఏం టెన్షన్ పడద్దు, నెక్స్ట్ ఖచ్చితంగా కలుస్తుంది, ఓకేనా. సో ఇది వాళ్ళ పుట్టింటి పట్టు చీర. ఆడబిడ్డలంతా మా తోబుట్టులే. బాయ్.